నమస్కారం. ఈ వీడియోలో మనం వినాయక వ్రతం గురించి తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడైన శ్రీ గణపతికి అంకితం చేసిన ఈ వ్రతం ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న విఘ్నాలను తొలగించి జ్ఞానం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. వినాయక వ్రతం ప్రాముఖ్యం భాద్రపద శుక్ల చవితినాడు జరుపుకునే పండుగ. విఘ్నాలను తొలగించే దేవుడు గణపతి కృప కోసం ఈ వ్రతం చేస్తారు. కుటుంబ శాంతి, వ్యాపార విజయం, విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా జరుపుకుంటారు. 21 రకాల ఆకులు, 21 మోదకాలు, ఉండ్రాళ్ళు లడ్డు, దర్భతో పూజ చేయడం శాస్త్రోక్తం. వినాయక వ్రతం కథ పురాణకాలంలో శ్వేతరాజు అనే రాజు ఉండేవాడు. ఆయన ధనవంతుడు అయినప్పటికీ ఎన్నో విఘ్నాలు ఎదుర్కొన్నాడు. విఘ్నాల నుండి విముక్తి కోసం ఆయన వినాయకుడిని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు వినాయకుడు స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా అన్నాడు: భాద్రపద శుక్ల చవితినాడు నన్ను వ్రతపూర్వకంగా పూజిస్తే నీకు ఉన్న అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. రాజు ఆ వ్రతాన్ని శ్రద్ధగా చేసి రాజ్యంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయాయి. అప్పటినుండి ఈ వ్రతాన్ని ప్రజలు ప్రతి సంవత్సరం భక్తితో ఆచరిస్తున్నారు. వినాయక వ్రతం విధానం: స్థల శుద్ధి చేసి పూజాస్థలాన్ని సిద్ధం చేయాలి. కలశం పెట్టి బియ్యం, పసుపు, తాంబూలాలతో సిద్ధం చేయాలి. వినాయకుడి విగ్రహాన్ని, మట్టి విగ్రహం శ్రేష్టం, ప్రతిష్ఠించాలి. సంకల్పం చేయాలి. వ్రత ఉద్దేశం: పత్రి, పుష్పాలు, 21 మోదకాలు, దర్భను సమర్పించాలి. వినాయక వ్రతం కథను వినాలి, చదవాలి. నైవేద్యం: మోదకాలు, పండ్లు సమర్పించి హారతి చేయాలి. ప్రసాదంను కుటుంబ సభ్యులకు, భక్తులకు పంచాలి. ఇది వినాయక వ్రతం కథ మరియు విధానం. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి విఘ్నేశ్వరుడు జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.